బాత్రూంలో ఉన్న సమయంలో గుండెపోటొచ్చి మృతి ఇలాంటి వార్తలు తరచూ వింటూ ఉంటాం. అయితే గుండెపోటు ఎందుకు ఎక్కువగా బాత్రూంలోనే వస్తుంది అనే ప్రశ్నకు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గుండెపోటు ప్రస్తుతం ఇది సర్వసాధారణం అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ గుండెపోటుతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ఎక్కువ సందర్భాల్లో గుండెపోటు బాత్రూంలోనే సంభవిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నివేదిక కూడా 11% కంటే ఎక్కువ గుండెపోటు కేసులు బాత్రూంలో సంభవిస్తున్నాయని పేర్కొంది. దాని వెనుక అనేక కారణాలున్నాయి. ఇంతకీ బాత్రూంలో ఉన్న సమయంలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది? దీని వెనకాలన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఇలా గుండెపోటు రావటానికి కారణం ఉంది. గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వంటి కేసుల్లో చాలా వరకు పేగు కదలిక లేదా మూత్ర విసర్జన సమయంలో సంభవిస్తాయి. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు విసర్జన సమయంలో ఎక్కువ శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటు తగ్గడానికి కారణమవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది. దీంతో అది అపస్మారక స్థితికి దారితీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇక బాత్రూంలో ఏదైనా జరిగితే బయటి వ్యక్తులకు తెలియడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మరణాలు సంభవించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు. స్నానం చేసే సమయంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా చల్లటి నీరు లేదా వేడి నీటితో స్నానం చేయటం వల్ల హృదయ స్పందన రేటు ప్రభావితమవుతుంది. బాగా చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని రక్తమంతా మెదడుకు చేరుతుంది. ఇది రక్తనాళాలు, ధమనుల్లో ఉద్రిక్తతను పెంచుతుంది. దీంతో హృద్రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే మరీ వేడి నీరు కాకుండా, మరీ చల్లటి నీరు కాకుండా స్నానం చేయాలి. అలాగే తలపై ఒకేసారి నీరు పోయకుండా క్రమంగా పోస్తూ ఉండాలి. గతంలో గుండెపోటు వచ్చిన వారు, బీపీ పేషెంట్స్, వృద్ధులు బాత్రూం ఉపయోగించే సమయంలో డోర్ మూయకుండా ఉండడమే ఉత్తమమని చెబుతున్నారు.